మహిమ కలుగుగా. హల్లెలూయా. దయ్యములు దేవుని ఎరుగుని నువ్వు ఎరుగుదు అనే అంశంలో రెండవ భాగాన్ని మనం ముందుకెళ్దాం. ఇక్కడ దయ్యములు ఎలా ఎరుగున్నాయో మీకు చూపించాలని ఆశపడుతున్నాను. చూడండి, అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథం నుండి అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 16వ వచనం చూడండి. మేము ప్రార్థనా స్థలములకు వెళ్ళుచుండగా పుతోనును దయ్యం పట్టిందై సోద చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభము సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించేవారే ఉన్నారని కేకలు వేసి చెప్పారు. ఆమె ఇలాగ అనేక దినములు చేయుచున్నది కనుక పౌలు యాకలి పడి దానివైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నానని ఆ దయ్యముతో చెప్పును. వెంటనే అది ఆమెను వదిలిపోయింది. ఆమె చూసారా, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నప్పుడు వచ్చిందంట దెయ్యం పట్టుకున్న స్త్రీ. ఎక్కడికి వెళ్తున్నారు? ప్రార్థనా స్థలానికి. మీకు అర్థమవుతుందా? అపవాది ఎక్కడ పొంచి ఉంటాడు తెలుసా? మీరు ప్రార్థనా స్థలానికి వెళ్ళే సమయంలోనే పొంచి ఉంటాడు. మీరు ప్రార్థన చేసుకునే సమయంలోనే పొంచి ఉంటాడు వాడు. ఆ టైంలోనే బంధువులు రప్పిస్తాడు, ఆ టైంలోనే చుట్టాలు రప్పిస్తాడు. నువ్వు ప్రార్థన సమయం ఉందని ఇంకోటి ఏమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్న సమాధానం చెప్పండి. మీరు ప్రార్థన చేసుకున్న సమయం నిర్ణయించుకున్నారు మీరు సాయంత్రం అలా చూస్తారు. ఇక్కడికి రాలేదు. సాయంత్రం ప్రార్థన చేసుకుంటున్నారా? మీరు చేసుకుంటారు లేదా? ఒక సమయం ఉందా? ఏ సమయం? ఆ సమయంలోనే మరి మాట్లాడేటి ఒక ప్రార్థన సమయం పెట్టుకుంటాం మనం. మొదటి జామున అరుణోదయం కూడా ప్రార్థన చేసుకున్నారా? 4 నుంచి 6 లోపు అరుణోదయం అంటే ఓకేనండి. అప్పుడు ప్రార్థన ఆ సమయంలోనే ఒకరు చనిపోయిన వార్త వినబడుతుంది. ఇక ప్రార్థన మానేస్తాం. చచ్చిపోతే ఎలా ప్రార్థన చేద్దాం? మానేది. గుడి మీద పాటలు వేసి అలవాటు చర్చి మీద ఆ పాటలు వేయడం మానేస్తాం. మానేయాలా? 1-2 పాటలు వేసి దేవుని మహిమపరిచి ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి ముందు చూసి వాళ్ళకి కావాల్సిన తీయో ఏదో ఒకటి నలుగురికి పెట్టించి అవునా, ఆ కుటుంబానికి కావాల్సిన అవసరత ఆదరించి బాక్స్ చేసుకోవడానికి డబ్బులు ఉన్నాయి లేవా, ఏదైతే కొంచెం సహాయం చేసే వాళ్ళకి అవునా వాళ్ళని ఆదరించాలి, బంధువులను ఆదరించాలి, వాకించి ప్రార్థన చేయడానికి వెళ్ళి. అంతేగాని ఇంట్లో కూర్చుని ముసుగేసుకుని ఎడుతావా బంధువులు చనిపోతే? అండి నిరీక్షణ లేని ఇతరుల వల్లే జీవించాలా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తారు? ప్రార్థనా సమయంలోనే ఎక్కడికి వెళ్తారంటే వాళ్ళు, మేము ప్రార్థనా స్థలంలోకి వెళ్ళొచ్చుండగా పుతోనును దయ్యము పట్టింది. దయ్యానికి కూడా పేరు ఉంది, మనకే కాదు పేరు మార్చుకోవడం ఎందుకంటే పేర్లు ఏముంటుందండి? పేరులో ఉండదా? పేరులోనే ఉంది మనిషికి అడ్రస్. అవును కదా ఏమ్మా? పేరులో ఉంది మనిషికి అడ్రస్. మీరు పరలోకానికి వెళ్ళేటప్పుడు నిజంగా మీరు పరలోకానికి అర్హులే. వైజంక్షన్లో అంటారు కదా, కుడివైపున దేవుని రాజ్యానికి వెళ్తాం, ఎడవైపున అగ్నిగుండానికి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత దూతలు అంటారు. వెళ్ళిన తర్వాత మీ పేరేం పేరు అంటారు. మీ పేరేం పేరు అని అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు సుబ్బమ్మ అని చెప్పమనుకో, ఆ పేరు ఇక్కడ లేదు పక్క పొమ్మంటారు నరకమ్మ. అవునా కదా మరి ఏమ్మా? అవునా కదా? ఎందుకంటే నువ్వు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఎప్పుడైతే దైవజనుడు పేరు పెట్టాడో ఆ పేరు జీవగ్రంథంలో లిఖించబడుతుంది. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. ఆ పేరు జీవగ్రంథంలో లిఖించబడుతుంది. ఎందుకంటే యేసు ప్రభువు యేసుగా ఈ లోకానికి వచ్చిన రక్షకుడు క్రీస్తు అయినప్పుడు బాప్తిస్మం తీసుకున్నాక అభిషిక్తుడయ్యాడు. ఆయనలో మార్పు వచ్చింది. దేవుని శక్తిని పొందుకున్నాడు, అభిషేకింపబడ్డాడు, దేవుని శక్తిని నింపబడ్డాడు. ఆ తర్వాత స్వస్థత చేశాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు, గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, గుడ్డివారికి కాళ్ళు ఇచ్చాడు. ఆయన నామములో ప్రార్థన చేసిన ఆ శక్తే పౌలు మీద, శీలల మీద, యోహాను మీద, పేతురు మీద, అందరి మీద వెళ్ళి ఆ శక్తి పనిచేసింది. అదే ఇప్పుడు వరకు నీ దైవజనంలో పనిచేస్తుంది. ఆమేన్. పేరులో ఏముందంటే పక్క పంపేస్తారు. నీకు అర్థమవుతుందా? కాబట్టి నీకు ఆ పేరు చెప్పాలంటే ఏముండాలి? నీకు భూలోకంలో ఒక అలవాటు ఉండాలి. నా పేరు సుబ్బమ్మ కాదు మరియమ్మని అలవాటు చేసుకోవాలి చెప్పడం ఇతరులకి. గొప్పకి వెళ్ళినప్పుడు జ్ఞాపకం వస్తుంది, మరియమ్మని చెప్తావు. సుబ్బమ్మని అలవాటు చేసుకోనుకో, సుబ్బమ్మ సూరమ్మ అని చెప్తావు అక్కడికి కింద కదా. మరి అప్పుడు ఆ పేరు ఇక్కడ లేదు. నువ్వు ఈ జాబితాలో ఉన్న మనుషులు కాదు. భూలోకంలో ముందే తీర్పు తెచ్చబడిన జనాల్లో ఉన్నటువంటి జాబితాలో ఉందని కాబట్టి నీ లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతుంటాడు ఎడం పక్కకి. అవునా చెప్పండి?
నష్టమా కదా అది. కాబట్టి భూలోకంలో బాప్తిస్మం తీసుకుని దేవుడు నీకు ఏ పేరు ఇచ్చాడో ఆ పేరు చేత పిలువబడాలి, ఆ పేరు చేత కనపరచబడాలి, ఆ పేరుని బట్టి దేవుని మహిమపరచాలి, ఆ పేరుని బట్టి దేవుని కనపరచాలి, ఆ పేరుని బట్టి పరలోక రాజ్యాన్ని చేరుకోవాలి. ఆమేన్. కొంతమంది ఈ విగ్రహాల పేర్లు పెట్టుకుని పిలిపించుకుంటారండి. వాళ్ళకు వాటి పేరైనను వాటి నామమైన ఎత్తకూడదని చెప్తున్నాడు దేవుడు. అవునా? వాటితోటి పిలిపించుకుంటారు. మరి వారు దేవుని రాజ్యానికి ఇక్కడ దేవుని మార్గం జీవించిన అక్కడ అర్హులు కారు. వాక్యం చెప్తుంది. ఆమె కనుక దెయ్యానికి కూడా పేరుందంట. చూసారా? దెయ్యం పేరేంటి? పుతోను. పుతోను అన్న దయ్యం పట్టిన, చూసారా, పుతోను అన్న దయ్యం పట్టిన శోధ చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభం సంపాదించిన ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. ఒక చిన్నదంటే ఎవరు? ఒక ఎవరి కుమార్తె శోధ చెప్తుందంట. ఆ దెయ్యం లోపల శోధ చెప్తుందంట. కాబట్టి క్రైస్తవులైన శోధ చెప్పించుకునేవారు, జాతకాలు చూపించుకునేవారు, కోర్టాలు చూసుకోవాలి. ఎవరిలో దెయ్యం సంబంధం లేదు, దేవుడి సంబంధం కాదు. అలాంటి వాళ్ళు కూడా పరలోక రాజ్యానికి వారసత్వము లేదు. మాంత్రికులకు, దయ్యపు బోధకులకు, ఏమండి, ఇంకెవరికి, చిల్లంగి పెట్టే వాళ్ళకి, పిరికితనం గల వారికి, అపవిత్రులకు, అన్యాయస్తులకు, అబద్ధకులకు దేవుని రాజ్యంలో చోటు లేదు. క్రైస్తవులైన కూడా శోధ చెప్పించుకోవడం, క్రైస్తవులైన జాతకాలు చూసుకోవడం, పంచాంగాలు చూడటం, ఎదురులు చూడటం, ఇవన్నీ దేవునికి విరోధమైనవే కాదా? విరోధమైనవే. కాబట్టి శోధ చెప్పుడు చేత తన యజమానికి లాభం సంపాదిస్తుందంట. చూసారా? ఒక దెయ్యం ఏం చేస్తుందంట? ఆమెలోని శోధ చెప్తుందంట. ఈ అమ్మాయి ఏం చేస్తుంది? తన యజమానికి లాభాన్ని సంపాదిస్తుంది. చూసారా? దెయ్యము క్రియ దెయ్యం జరిగిస్తుంది ఈవిడలో. ఈమె వచ్చి శోధ చెప్పి యజమానికి లాభాన్ని సంపాదిస్తుంది. చూసారా? నీలో ఉన్న దేవుని ఆత్మ దేవుని పరిచయం జరిగిస్తే, యజమానికి మంచి పేరు తీసుకొస్తే యజమానుని విడిచిపెడతాడా? ఇప్పుడు దెయ్యం గురించి యజమాని పోరాట్లేదా? నాకు లాభం సంపాదించినటువంటి ఆ దెయ్యాన్ని వదలగొట్టేశారు మీరు. ఆ చిన్న దేవుడి నుంచి లాభం సంపాదించేది, నా వ్యాపారం అంతా పాడైపోయింది, ఎందుకు వచ్చారు మా స్థలాన్ని మీరు అని వారిని దూషించలేదా? దూషించింది. నువ్వు దేవుడిచ్చినటువంటి ఆత్మ చేత నువ్వు దేవుని క్రియలు జరిగించినప్పుడు, నీ యజమాని చిత్తం జరిగించినప్పుడు దేవుడు నీ జీవితం తప్పక ఇస్తాడు, నీ మొరాలకి ఇస్తాడు. ఒక దెయ్యం చేసే పని నువ్వు చేయలేకపోతున్నావు. దేవుని పిల్లలమై ఉండి కూడా. అప్పుడు ఏం జరిగిందంట? ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించిన వారే ఉన్నారని కేకలు వేసి చెప్పిందంట. సరే, ఎవరిని గుర్తించిందంట? పౌలుని. చెప్పాలి. పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు. సరే, దేవుని దాసులను గుర్తించిందంట. మీరు ఇక్కడ నిలవబడి చెప్పే దైవజనులు దేవుని దాసులు, వారి చేత మేము బోధింపబడాలి, ఆ బోధన అనుసరించి జీవించాలి. దేవుడే వారి నుంచి బోధిస్తున్నాడు, దేవుడే మాట్లాడుతున్నాడు. సంఘంలో ఆత్మ చెప్తున్న మాట చెప్పగలవాడు వినుగా. కానీ సత్యాన్ని గ్రహించినట్టయితే దేవుని దాసులను గ్రహిస్తారు. ఆ దాసునికి పెట్టిన సమయానికి, ఆరాధన సమయానికి ఆరాధనకు వచ్చి వారిని తృప్తిపరుస్తారు, దేవుని మహిమపరుస్తారు. ఆమె అది గుర్తెరిగిందంటే దేవుని దాసులను గుర్తెరిగి ఏం చెప్తుందంట? సువార్త కూడా గుర్తెరిగింది. సువార్త కూడా గుర్తెరిగిందండి. ఏం చెప్తుంది అది? వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించేవారు ఏంటని కేకలు వేసి చెప్పిందటండి. సరే, మామూలుగా చెప్పిందా? ఇదిగో వీరు దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించేవారే ఉన్నారు. వీరు ద్వారా తప్ప భూలోకులు ఎవరి ద్వారా రక్షణ లేదు. ఆ రక్షణ భాగ్యం మాకు లేదు. ఎందుకంటే మా యజమానుడు దుష్టుడు, దుర్మార్గుడు, దేవునికి విరోధి అయిన వాడు, దేవుని చేత వేరుపరచబడినవాడు కాబట్టి, అతని సంతానమై ఉన్నాం కాబట్టి మాకు అక్కడ సాక్ష్యం లేదు. మీకైతే ఉంది. ఈ బోధన మీరు లోబడండి, ఈ బోధన మీరు గుర్తించండి, ఈ దాసుల మాట మీరు లోబడినట్లయితే మీకు రక్షణ మార్గము సిద్ధపరచబడుతుంది.
ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎట్లా రాబోయే గుర్తులు మేము తప్పించేవారు ఎవరు లేదని దెయ్యం సువార్త చేస్తుందండి. రక్షణ మార్గం ప్రచురించడానికి మీకు మీ ఎంతకు వచ్చారని దెయ్యం సువార్త చేస్తుంది. అక్కడ చెప్పలు కూడా దేవుని భయపరచండి. నువ్వేం చేస్తున్నావు సార్ ఆలోచించి. దేవుని కార్యాన్ని దాచిపెడుతున్నావు పెట్టులోను. ఆ ఒక్క విత్తనం విత్తనాడు ఏం చేశాడు? ఒక్క తలాంతి ఇచ్చినాడు, భూమిలో దాచిపెట్టాడు. దేవుని దగ్గర మెచ్చుకున్నాడా? యజమాని వచ్చినప్పుడు మెచ్చుకోలేదు. కొంతమంది ఏం చేశారు? దాన్ని ఫలింపచేశారు. 2 రెట్లు 3 రెట్లు 6 రెట్లు చేశారు. వాళ్ళు తిరిగా ఇచ్చి మరలా ఇంకొన్ని రెట్లు చేసుకోమని చెప్పాడు. ఆమేన్. దేవుని వాక్యాన్ని నువ్వు ఎక్కడ కప్పెడుతున్నావో ఆ తలాంతిని అభివృద్ధి చేసుకుంటావు లేదా? ఒక సంగతిని ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఆమేన్. ఆమె కేకలు చెప్తున్నట్ట ఈమె ఇలాగానే దినములు చేయుచున్నది కనుక పౌలు వ్యాఖ్యలు దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నానని ఆ దయ్యముతో చెప్పిన వెంటనే ఆమె వదిలిపోయింది. ఆమె పౌలు గారు వ్యాఖ్యలు పట్టు అనేక దినాలు నిందంటే వెనకాల. నువ్వు ఎన్ని రోజులు వస్తున్నావు మందిరానికి వచ్చి ఆలోచించి. దేవుడు నిర్ణయించిన దినాల్లో నువ్వు కనబడుతున్నావా లేదా? శుక్రవారం వస్తున్నావా? నేను శుక్రవారం వస్తే ఆదివారం రాకపోవడం, ఆదివారం వస్తే శుక్రవారం రాకపోవడం, ఈ 2 దినాలు వస్తే స్త్రీల కూడికి రాకపోవడం, ఆ కూడికి వస్తే సిద్ధపాటు ప్రార్థన లేకపోవడం, ఏమండి ఇలాంటివి ఉన్నాయేమో అనేక దినములు. అంటే ఎంత ఇష్టపడింది దెయ్యం సువార్త? ఇక అర్థమవుతుందా? ఇష్టపడుతుంది కదా అనేక దినాలు వెళ్తారు. మరి ఇష్టపడలేదంటే సువార్త వినడానికి ఏం చేస్తుంది? వీళ్ళు మామూలుగా సువార్త చెప్తుంటే ఇది కేకలే చెప్తుందంట. ఎందుకని? కొంతమంది నిద్రపోయే వాళ్ళు ఉంటారు పాపం కదా. కొంతమంది నిద్రపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది వెళ్ళేటట్టు ఉంటారు, కొంతమంది వేరే సందర్భాలు ఉంటారు. అప్పుడు ఇలా కేక చెప్తుందంట, వీరు దేవుని రక్షణ మార్గం మీకు ప్రచురము చేస్తున్నారు, ఇవి మామూలు మాటలు కాదు, వినండి అని కేక. వింటారా? వినరా? వేరే ఆలోచనలు కూడా కేకేంటారు బాబు, ఎరిపేంటారు బాబు అని మరలా చెప్తుంది, మరలా ప్రకటిస్తుంది. ఆమేన్. అనేక దినాలు అలాగా చెప్తున్నప్పుడు వీరికి విసుకొచ్చిందంట పౌలు గారికి. విసుకొచ్చి ఏమంటారంట, ఆమెను యేసు నామములో ఈమెను చిన్నదాన్ని వదిలిపోమని ఆజ్ఞాపిస్తుంది, నీకు పో. యేసు నామాన్ని ఉచ్చరిస్తే చాలండి. అపవాది మన చుట్టుపక్కల కానీ మన పరిసర ప్రాంతాలు కానీ ఉండకూడదు, వణికిపోయి గబగబ వణికిపోయి పారిపోతుందండి. ఆ నామంలో ప్రార్థన చేయబడ్డ దైవజనులు ఇప్పటికీ దెయ్యాలు విడిపించబడుతుంది, కానీ దైవజనుల యొక్క ఘనతను బట్టి కాదు. దైవజనులు పాత్రగా వాడుకున్నాడంటే దేవుడు ఆయన నామాన్ని ఉచ్చరించే మనసుగా ఉన్నారు కాబట్టి ఆయన మీద ఆధారపడి ఈ కార్యం చేయగలము, ఈ కార్యాన్ని విడిపించగలము, ఈ సమస్యను పరిశీలించగలము. మేము కాదు, మా దేవుడు మాకిచ్చిన పవర్తో, మాకిచ్చిన శక్తితో, మాకిచ్చిన కృపతో దీని మీద చేయగలము ఆ నమ్మకంతో రూఢిపరిచి, నా దేవా నీ దాసుని మాటను రూఢిపరుస్తున్నాను కదా ప్రభువా. దేవుని వాక్యం ఎవరికి వచ్చిన వారే దేవుడే ఉన్నాడని వాక్యం చెప్తుంది కదా ప్రభువా. కాబట్టి నీ నామను ఆజ్ఞాపిస్తున్నాను ఆయన. నేను కాదు, నీవే దేవుడు, నీవే ఈ కార్యం చేయాలి, నీవే నీ నామాన్ని గొప్ప చేసుకోవాలని దైవజనులు ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన కార్యము చేస్తారు. యేసు నామాన్ని ఉచ్చరించకుండా ఇక ఏ నామాన్ని ఉచ్చరించిన దెయ్యములు పోనే పోవు, తిరిగి కొడతాయి అవసరమైతే. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆమెను వదిలిపోయింది. ఆ తర్వాత ఆమె యజమానురాలు వీళ్ళు ప్రశ్నించి చింతపడి నా లాభమంతా పోయిందని దుఃఖపడిపోయింది. ఆమె నీలో ఉన్నటువంటి అపవిత్రత, నీలో ఉన్నటువంటి సమస్య, లేకపోతే దేవుని విరుద్ధమైన కార్యము విడిచిపెట్టి దేవునిలో సాగుతుంటే నీకు కొంతమంది నీ గురించి బాధపడే వాళ్ళు ఉంటారు. నువ్వు భక్తులకి వెళ్ళిపోతున్నావని, పరలోక రాజ్యం వారసత్వంకి వచ్చేస్తున్నావని. ఏమో పాపం ఎప్పుడు అలా దేవుడి సందని వెళ్తుంది, కానీ ఏమీ సుఖంతో మన కొంగ తీసేస్తాం. ఏ సుఖం ఉంది, ఏం శాతం, ఏ సుఖం కావాలి, ఏ శాతం కావాలండి? తినడానికి పట్టడం, కడుపుకి కట్టుకోవడానికి బట్ట, దేవుడి నామాన్ని మహిమపరిచే మనసు ఉంటే చాలా. ఆమె విశ్వాసం అంతే కావాలనుకుంటాను. మరి నేను ఆయన నామాన్ని మహిమపరిచి మన అవసరం తీరినట్టుగా ఒక ప్రార్థన, ఈ 4 ఉంటే చాలు. దినబెల్ల గడిచిపోదా? మనకంటే బాగున్నవారు, ఆస్తులు ఉన్నవారు, అంతస్తులు ఉన్నవారు ఇవన్నీ లేక ఏమైపోతున్నారు? హాస్పిటల్లో తిండి తినలేని స్థితి, షుగరు, బీపీ, రకరకాల వ్యాధులు, కనీసం జ్యూస్ నోట్లో పడుతున్నా సరే గొంతు నుంచి దగ్గర స్థితి. అవునా? మాట్లాడలేటమ్మా, చూడలేదు లోపల.
కాబట్టి ఇలాంటి మనకది ఉందా? చక్కగా ఏదైనా తినగా అది జీర్ణమవుతుంది, అంతా దేవుని నామములో ప్రార్థన చేసుకుని తింటాం, మనకు శక్తి ఇవ్వమంటాం, బలం ఇవ్వమంటాం, ఆరోగ్యం ఇవ్వమంటాం, అంతా కూడా ఆయన మీద పడి ఆధారపడి జీవిస్తాం. అప్పుడు మనకి ఏం కావాలి? ఇంకా అన్నీ ఉన్నాయి, కానీ ఆ డబ్బంతా ఖర్చుకుంటే ఆరోగ్యం లేదు. అందుకని ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక దగ్గర మరొక విషయాన్ని చూపిస్తాను చూడండి. మరొక దెయ్యాలు మీకు అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయం 11వ వచనం చూడండి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించింది. అతని శరీరమును తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లనైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచాను, దయ్యములు కూడా వదిలిపోయాను. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నాను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. చూసారా, పౌలు గారంట ఆయన ఆజ్ఞాపించగా దెయ్యాలు పోయి ఆయన చేతితో పట్టుకున్న చేతి రుమాలని ఆయన ధరించిన వస్త్రాలు తీసుకొచ్చి ఆ దెయ్యం పట్టిన వాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెడితే ఏమైందట? ఆ దెయ్యాలు వదిలి పోయేటండి. అంత శక్తి, అంత పవర్ అనువనువైన ఆయన్ని ఆస్వాదించాడు. ఆయన హృదయంలో అనువనువైన ఇష్టడిగా జీవించాడు. హృదయం అంతా దేవుని శక్తితో నింపబడింది. ఆమేన్. అప్పుడంటే కొంతమంది అక్కడ దేశ సంచారులు ఉన్నారంటే, కొంతమంది ఊరూరా తిరిగేవాళ్ళు, మాంత్రికులు ఊరూరు వెళ్ళి మంత్రాలు పెట్టేవాళ్ళు, బాగు చేసేవాళ్ళు, చేసేవాళ్ళు, అచేతం ఇచ్చేతం చెప్పేవాళ్ళు అందరూ ఉన్నారట. వాళ్ళందరూ ఏం చేశారటప్పుడు? కొందరు యూదులు పౌలు ప్రకటించి యేసుతోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నాను అనగా, ఉచ్చాటన అనగా నేను మంత్రించున్నాను, మిమ్మల్ని మంత్రిస్తున్నాను అంటున్నాడంట. కింద ఉంది ఒకటిలో, మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నాను అని చెప్తూ ఆ మాట చెప్పి దేవుని పట్టుకున్న వారి మీద ప్రభు అయిన యేసు నామములో ఉచ్చరించుటకు పూనుకుంటారట. సరే, ఆ మాట చెప్పి ప్రభు అయిన యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపించడానికి పూనుకున్నారటండి. అప్పుడు ఏమైందంట? యూదుడైన స్కేయవను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయుచుంటారట. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగును, పౌలును కూడా గుర్తెరుగును, కానీ మీరెవరని అడగగా. చూసారా, అక్కడ ఇంకో 7 యవనస్తులు, ఈ మాంత్రికులు యూదులందరూ కలిసేది ఉచ్చాటన చేసి యేసునామములో దెయ్యాలు పొమ్మడానికి ఆజ్ఞాపిస్తున్నట్ట. అక్కడ దెయ్యం ఉందట. ఆ దెయ్యం అంటుందట, నేను యేసుని ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరు? చూసారా, నేను యేసుని ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, మీరెవరు? అసలు ఎవరెలా ఇలా ఎవరు చెప్పండి? యూదులు ఉన్నారు, ఇందులో దేవుడి మీద విశ్వాసం ఉన్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, దేవుడిగా ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు, యూదులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, మాంత్రికులు ఉన్నారు. కానీ వీళ్ళు ఏమి లేదు, దేవుని శక్తి లేదు, దేవుని మీద ఆధారపడే మనసు లేదు. వీళ్ళు దేవుని అద్భుతాలు చూసిన కోసమే ఎదుగున్నారు తప్ప నిజరక్షకుడని, సజీవుడని, నిజం ఇచ్చేవాడని, మరణాన్ని జయించినవాడని గుర్తెరగలేదు. లోక సంబంధమైన కార్యక్రమమే గుర్తెరిగి వారే ఉన్నారు. కాబట్టి ఈ కార్యము వాళ్ళు చేసినట్టుగా మేము కూడా చేయగలం అనుకున్నారు వీళ్ళు కదా. చాలామంది క్రైస్తవులు అలాగే జీవిస్తున్నారండి. అద్భుతాలు చూసుకునే కోసం రావడం, అవి రాగానే మరలా వేషధారులై జీవించడం, దేవుని శక్తిని కోల్పోవడం, అపవాదికి అవకాశం ఉండడం, మరొక రోగం పడడం, ఆఖరిగా రోగంతో మరణించడం. ఇది దేవుని చిత్తమా? ఇది దేవుని చిత్తమా? కానే కాదు. అసలు తెల్లవారుజామున ఎవరైతే చనిపోతారో వాళ్ళు ఎవరో తెలుసు మీరు? ఎవరు చెప్పండి? భక్తిహీనులు అంటే ఎవరు? భక్తిహీనులు అంటే ఎవరు? అనుజనులు కాదు, దేవుని దగ్గరకు వచ్చి దేవుని చిత్తాన్ని జరిగించలేని వాడు, వాక్యానుసారంగా జీవించలేని వాడు, మరలా సోలు చెప్పించుకున్నవాడు, మరలా మంత్రగాలు పెంచుకున్నవాడు, మరలా చిత్రజాతకం చేసి జాతకాలు చెప్పించుకున్నవాడు. తెల్లవారుజాము 4 గంటలకి 6 గంటలకి లోపల పోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళే. ప్రతి ఉదయకాలంలో భక్తిహీనులను సంపాదించుతున్నాడు నా దేవుడు. అన్యులు సంహరిస్తున్నాను లేదు, వాళ్ళకి ఆ మార్గం ఎరుగుతుంది కాబట్టి వాళ్ళ గురించి ఆయన పట్టించుకోలేదు. వాళ్ళకి ఆ తీర్పు ఇంత ముందే తీర్పు పట్టుబడింది. ఆ తీర్పు ఏంటంటే వెలుగు లోపంలోకి వెళ్ళింది కానీ చీకటి దాన్ని గ్రహింపుకున్నది కాబట్టి చీకటి వాళ్ళని అంతం చేస్తారు.
భక్తిహీనులు సంహరిస్తాడట్టయినా. వాళ్ళు నీ దగ్గరలో అవ్వచ్చు, నాకు దగ్గరలో అవ్వచ్చు, నేనే అవ్వచ్చు. భక్తి లేకపోతే ఉదయకాల సమయంలో పిలిచికెళ్ళిపోతాయి ఏడు నుంచి. ఏంటయ్యి? దెయ్యాల దేవుని స్తోత్రం. అదే దేవుని చిత్తం ఉంటే దేవతలు వచ్చి ఆ ప్రాణాన్ని కాబట్టి దెయ్యాలతో పోరాడి బ్రతికించి ఆయన సాక్షిగా నిలబెట్టుకోండి. చెప్పకుండా దేవుని మైంపరచుకోండి. ఆమె కనుక అలాగ వాళ్ళు అయ్యేటప్పుడు కనుక ఆ దయ్యం చెప్తుంది, యేసుని నెరుగుదునో పౌలుని నెరుగుదునో మీరెవరని అడిగిందంట. ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరు లొంగదీసి గెలిచిందట. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంటి నుండి పారిపోయారట. చూసారా అమ్మా, ఆ దయ్యం ఏం చేసిందంట? వీళ్ళు దేవుని శక్తి లేదు, వీళ్ళు దేవుని మనుషులు కాదు, వీళ్ళు యాసదారులు, మాంత్రికులు, పొట్ట కోసం ఈ ఆశలు వేస్తున్నారు, మీ యొక్క మాటల దగ్గర మీ ఆటలో సాగు అని చెప్పి ఎగిరి కట్టేసి వాళ్ళ మీద పడి శుభ్రంగా గుద్దిందంట. పట్ట 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 గుద్దేటప్పటికి ఏమైపోయింది? బట్టలన్నీ చిరిగిపోయినట్ట, ఒంటి మీద బట్టలు లేవట, దిగంబరులు అయిపోయారట. పరుగు పరుగు. చూసావా? ఎవరు ప్రార్థన చేయాలి? వాళ్ళే ప్రార్థన చేయాలి. దేవుని శక్తిలోకి నేను విశ్వాసనని, నా ప్రార్థన దేవుడు వింటేస్తాడని కార్యక్రమాలకు వెళ్ళిపోవడం, అక్కడ ప్రార్థన చేసేయడం, దైవజనులు రాకుండానే ఒక రోగి దగ్గరికి వెళ్ళిపోవడం, ప్రార్థన చేసిన ఆ దెయ్యాలు ఎక్కిపోతే జాగ్రత్త. నిజంగా నీకు ఆ పవర్ సంపాదించుకెళ్ళు, ఆ దెయ్యం పోతుంది, నీకు ఘనత వస్తుంది. అక్కడ వాళ్ళ నాన్న వచ్చి ప్రార్థన చేసింది, దేవుడు నా స్వస్థత ఇచ్చిన ఆ కుటుంబీకులే కనపరుస్తాడు కదా. దైవజనుడు కార్యక్రమం చేపడితే అక్కడ మీరు వెళ్ళి వెయిట్ చేయాలి. దైవజనుడు వచ్చిందాక ఒక ఇంటికి పిలిస్తే, ఒక అమ్మాయి మిచ్యూర్ కార్యక్రమానికి కానీ లేకపోతే ఏదో చిన్న అడావుడు జరిగింది అప్పుడు కానీ మీరు వెళ్ళిపోయి దూరిపోయి ప్రార్థన చేసేయడం, ఆ చెప్తే చేసేయడం చేయకూడదు. దైవజనులు వస్తారని చెప్పాలి. ఏదైనా ఇక్కడ దెయ్యాలు ఉంటాయి, అవి నేను ఏం చేస్తాయి? ఇంక రక్షణ మార్గం లేకుండా నీ ఆత్మనే రక్షణ మాత్రం తీసేస్తాయి. ఇంక నీకు ఆసక్తిని పుట్టవు, ప్రార్థన చేయడము. ఆ రోజు ఎక్కడ దెయ్యాలి నీ మీద, అక్కడ దెయ్యాలి నేను. ఆ వస్త్రాలు అంటే బాగా సంబంధమైన వస్త్రాలు చింపుకొట్టేయాలని, మనకేముంది? రక్షణ వస్త్రం ఉంది కదా, ఆ వస్త్రాలు నింపేస్తాయంటే అవి. ఎస్, ఎవరు చేసే పని అది చేయాలి. మనకే చెప్పండి. అందుకని కొందరు పాటలు పాడేవారు గాను, కొందరిని వాయిద్యములు వాయించేవారు గాను, కొందరిని ప్రార్థనా పరులు గాను, కొందరిని సువార్థకులు గాను, కొందరిని దైవజనులు గాను, కొందరిని పరిచర్య చేయవారు గాను దేవుడు నిర్ణయించుకున్నాడు. ఎవరికి ఇచ్చిన పనిని బట్టి ఆ పనిలో కొనసాగి దైవ చిత్తం జరిగించి దేవుని మెప్పించి ఆయన గొప్పతనాన్ని మనం పొందుకోవాలి. ఆమె ఎరగరనుకున్నారు దెయ్యాలు మిమ్మల్ని. వాటికి మీకు భక్తి ఏంటో తెలుసా? అసలు దేవుడి యొక్క ఛాలెంజ్ అయ్యే. నువ్వేం చేస్తున్నావు ఇంట్లో ఉన్నప్పుడు? సీరియల్ చూస్తున్నావా, సినిమా చూస్తున్నావా, ఫోన్ అని చెప్పి మాట్లాడుతున్నావు, నీ కూతురుతో కొడుకుతో అంతే మాట్లాడుతున్నావు రాత్రి పడుకుంటుందా. కానీ వాక్యం పెట్టినప్పుడు ఎంత తీసుకుపోతున్నావు నువ్వు? అసలు వాక్యం అంటే ఇష్టం ఉందా? మనుషులతో ఫోన్ మాట్లాడడం ఇష్టం ఉందా నీకు? సీరియల్ చూడడం ఇష్టం ఉందా? దేవుని సువార్తను టీవీలో చూసి ఆనందించడం ఇష్టం ఉందా? నువ్వు దేవుని ఆనందిస్తున్నావు. ముందుగా ఛాలెంజ్ అవే గుర్తిస్తాయేమో. నీ దైవజనుడు గుర్తించడు. దేవుడు నీ మీద ఉన్న ప్రేమ చెప్పిన పట్టించుకోవడం పాపం. అయినా ఈ కంప్లైంట్ చేస్తాయి. ఏం చేద్దామని వెళ్తున్నావు నువ్వు? ఆ ఇంటికి ఆ విశ్వాసానికి లోకం చేసేద్దామని వెళ్తున్నావా? ఏం చేస్తున్నావు చూడు, చిగు చెప్పు. రేయి మొదటి ప్రార్థన చేయవలసింది. చేతులెత్తి ప్రార్థన చేయమని బిడ్డల కోసం బిడ్డ ఎక్కడో బతుకుతున్నారు. ఆ సినిమా థియేటర్లు ఉన్నారు, రోడ్డు మీద తాగుతున్నారు, తిరుగుతున్నారు, సిగరెట్లు కాలుతున్నారు, ఎగురుతున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు. ఆ బిడ్డలు నశించిపోతే టీవీ మాత్రం టీవీ చూస్తుంది కానీ సీరియల్ చూస్తుంది కానీ ప్రార్థన చేయట్లేదు. చూడొకసారి ఈ మీకు నువ్వు ఏం చేద్దామని వెళ్తున్నావా అని దేవుడిని అడుగుతుందండి. ఆమె అంతవరకు ఎందుకంటే మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఒకటి మన మాట వింటున్నాడు, బాగా చదువుకుంటున్నాడు, నీకు సాయం చేస్తాడు తల్లికి, వాడికి పెట్టకుండా దాచించిన విలువైన ఆహారం జున్నుని రెండో వాడు ఊరి మీద తిరిగి చోటు పెడితే మాటిని వాడు ఏమంటాడు చెప్పండి? అమ్మా నీకు ఏమాత్రం జాలి లేదా? నీ మనసులో న్యాయం లేదా? నీకు వంటగదిలో పని చేస్తున్నాను, నీళ్ళు తీసుకొస్తున్నాను, చదువుకుంటున్నాను, బాగా మంచి మార్కులు తెచ్చుకుంటున్నాను, పెరట్లో పని చేస్తున్నాను, అన్ని పనులు చేస్తున్నాను, డాడీ కూడా కష్టతలు అన్నీ చూస్తున్నాను కదమ్మా, ఊరి మీద తిరిగి వచ్చి ఆడికి పెడితే ఏంటమ్మా నీకు న్యాయం లేదని అడగడా? అసలు మనకు న్యాయం ఉండాలి. ఎవరికేం చేస్తున్నావు అన్నది, ఎవరి స్థానం ఇస్తున్నావు అన్నది ఆలోచన నీకే వదిలేసాడు దేవుడు. ఆమె కాబట్టి దేవుడి సంతానంలో ఆ వెంట ఏం చేసి ఎగిరి కలిపేసి మీద పడి చొప్పురుగా గుద్దేయండి. అందుకే అవి గుద్దబట్టే మనకు గడిగడికి రోగాలు. నీ అవిశ్వాసం ఏమవుతాయి? నీకు రోగములు ఎవరు కవరేజ్ చేస్తారో? దెయ్యాలు. కాళ్ళు ఎప్పుడు రప్పించేది అదే, కాళ్ళు సలుపులు రప్పించేది అదే,
చేతులు ఒకలుకున్నట్టు చేసేది అదే, తలపోటు రప్పించేది అదే, తలలో కాయలు పెట్టేది అదే, కడుపు నొప్పి రప్పించేది అదే, నడుము బలంతో రప్పించేది అదే కదా. అలా చూస్తున్నారు, అదే రప్పిస్తుంది. నీకు అవిశ్వాసం ఉంటే, విశ్వాసం ఉంటే ఆరోగ్యం వస్తుంది. ఆయన రెక్కలలో ఉన్న ఆరోగ్యాన్ని అలా ఉంటాడు. ఆయన అలా వచ్చి నీకు కౌగులించుకుంటాయి. ఎప్పుడు నీకు బలహీనత ఉంటుంది. ఆమె నడుము బలహీనపరచు దయ్యం ఉందా లేదా? దీన్ని బట్టి దయ్యం రోగం పుట్టిందని తెలుస్తుందా లేదా? ఊషకాలు చేయవని దగ్గర ఉందా లేదా? ఎవరి కుమార్తె ఉందా లేదా? దయ్యం బట్టి నా కుమార్తె సాగు సిద్ధమైంది, బొగ్గ పీడిస్తుందని అందా లేదా? మనిషికి అశాంతికి గురి చేసేది, రోగములు కలిగించేది అపవాదే. శాంతిని కలిగజేసేది, ఆరోగ్యం కలిగజేసేది, రక్షణ భాగ్యం ఇచ్చేది, నిత్యజీవం ఇచ్చేది ఆ దేవుడు. ఆమె ఇంకొక విషయం చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 17-18. నన్ను ప్రేమించు వారు నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. చూసారా? నన్ను ప్రేమించిన వారు నేను ప్రేమించున్నాను, జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్యము కనకములు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నది. అది ఐశ్వర్యము ఘనత స్థిరమైన కలిమియు నీతి అని అర్థం ఉందండి. ఆమె నన్ను ప్రేమించిన వారు నేను ప్రేమిస్తున్నాడు. పౌలు శీలలు ఆయన ప్రేమించారు కాబట్టి, ఆయన సువార్తను ప్రకటిస్తున్నారు కాబట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన కొరకు జీవిస్తున్నారు కాబట్టి, బ్రతుకుంటే క్రీస్తే చావైతే లాభం నిర్ణయం తీసుకుని ముందుకెళ్తారు కాబట్టి, విశ్వాసనీయులు అయినారు కాబట్టి, ఆయన ఏమైనాడైనా ఆయనను ప్రేమించాడు. ఎవరిని? పౌలు ప్రేమించాడు. అవును కదండి. ప్రేమించబట్టే ఆయన అంగీలు కూడా శక్తి కలిగి ఉన్నాయి. ఆయన చెప్పిన ప్రతి మాట చేశాడు, ప్రతి స్వస్థత ఇచ్చాడు, ఆయన నోటితో మాట్లాడిన ప్రతి మాట నెరవేర్చాడు. ఎందుకంటే నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తున్నాను. ఆయన ఉద్యమం ఏంట? కలిమియు సంపద నీతియు ఐశ్వర్యము అన్నీ ఉన్నాయి. ఆమె అవి నీ సొంతం కావాలంటే ఏమనాలి? ఆయనకు దోషంగా ఉండాలి, ఆయన యజమానిగా ఎన్నుకోవాలి, ఏర్పరచుకోవాలి, ఆయన చిత్తాన్ని జరిగించాలి, ఆయనకి ఇష్టమైన ప్రార్థన చేయాలి. ఆయన ఏ సమయం మధ్య సందర్భంలో చెప్పిన ఆ సమయంలో ఉండాలి. 5 నిమిషాలు ముందే ఉండాలి. ఉండమా? బ్యాంక్ 4 గంటలు కట్టేస్తారంటే 2 గంటలకి వెళ్తే 4-5 నిమిషాలకి వెళ్తే బ్యాంక్ ఉంటుందా? ఉండదే. 3 గంటలకు వెళ్ళినా ఉండదు. ఒకసారి అకౌంట్ టైం అంటారు. ఎప్పుడు వెళ్ళాలి మనం? 2 గంటలకు వెళ్తేనే ఒక అరగంట పని చేస్తారు, తర్వాత 2:30 తర్వాత పని చేయదు. ఆఫీస్ వర్క్ అంటారు, రేపు రమ్మంటారు. అవును కదండి. కాబట్టి దేవుని స్థితిలో ఆయన కనుగొనేవాడు జీవమును కనుగొంటాడట. ఆయన ప్రేమించిన వారిని దేవుడు ప్రేమిస్తాడట. అట్టి వారికి నీతియు సమాధానం కలిమియు సంపద కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. 18వ వచనం కూడా చదవండి. మేలిమి బంగారం కంటేను అపరంజిని కంటేను నా వల్ల కలుగు ఫలం మంచిది. మేలిమి బంగారం కంటే అపరంజి కంటే నా వల్ల కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండికంటే నా వలన కలుగు వచ్చుబడి గొప్పది. ఆమె ఆఖరి గొప్ప వచ్చిన చూపించి ముగిస్తాను. అదే సామెతల అధ్యాయం 8వ అధ్యాయం 36లో చూడండి. నన్ను కనుగొన్నవాడు తనకు తానే హాని చేసుకుని మరణం వాడిని స్నేహిస్తాడు. ఆమె ఎవరైతే దేవుని కనుగొన్నారో వారంట ఈ చిత్రం వారికి ఆరే హాని చేసుకుంటారు. ఎవరో హాని చేయకూడదు. మరణం వాడిని స్నేహితులు, మరణమే ప్రేమిస్తుంది. ఆఖరికి ఎప్పటి కుటుంబంలో కాపుతా తప్పదు. ఆమె